మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రజలే ఎన్నుకునే విధానం. స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు శాసనసభ ముందుకు రేపే బిల్లు. ఇప్పుడే మనం చూసుకుంటే మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు ఇక ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదంతో శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. 2005కు ముందు వరకు ఉమ్మడి రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయరు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష విధానంలో ఓటర్లు ఎన్నుకునేవారు. 2005లో పరోక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు అప్పటి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఎన్నికైన కార్పొరేటర్లు తమలో ఒకరిని మేయర్గా, మున్సిపల్ నగర పంచాయతీల కౌన్సిలర్లు తమలో ఒకరిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటున్నారు. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని నీతి ఆయోగ్ ఇటీవల రాష్ట్రాలకు నివేదించింది. అనేక రాష్ట్రాల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై సహచర సభ్యులు ఏడాది నుంచి 2 ఏళ్లకు ఒకసారి అవిశ్వాసం పెట్టి దించేయడం ద్వారా పరిపాలనపై తీవ్ర ప్రభావం పడుతుందని నీతి ఆయోగ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యక్ష విధానంలో ఎన్నిక రాష్ట్రాలకు మేలని సూచించింది. ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్న కూటమి ప్రభుత్వం త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికల విధానం తీసుకురావాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. అందుకు చట్ట సవరణ తప్పనిసరి కావడంతో మంగళవారం ఉదయం మంత్రివర్గ సమావేశంలో అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదం తెలిపి అదే రోజు శాసనసభలో బిల్లు పెట్టాలని సూచించారు. దీంతో అక్టోబర్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న 123 పుర నగరపాలక సంస్థ నగర పంచాయతీల మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబోతున్నారన్నమాట. ఇది చాలా మార్పులు అని చెప్పుకోవచ్చు ఈసారి ఎన్నికల్లోని. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.